నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ మీరు కంటిన్యూస్గా లాస్ అవుతుంటే మాత్రం ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు చేస్తున్న తప్పులేంటి, అసలు ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి, మనము ఇంట్రాడే ట్రేడింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఒక బిగినర్కి యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను కాబట్టి మీ లాసెస్ కూడా తగ్గి ప్రాఫిటబుల్గా ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, వాట్ ఎవర్ మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ రూల్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినెట్లీ మీ యొక్క లాసెస్ అయితే ఫస్ట్ అయితే తగ్గుతాయండి. ప్రాఫిట్స్ అనేవి నెక్స్ట్ స్టెప్ అది. కానీ ముందుగా మీ లాసెస్ని కంట్రోల్ చేసుకుని మెల్లగా మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేస్తున్నాము అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం. సో ఈ ట్రెండ్ ఎలా ఉంటుందంటే 3 టైప్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయండి. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్. సో అప్ ట్రెండ్లో ఎప్పుడు కూడా మనము బయింగ్ సైడ్ మాత్రమే ఎంట్రీస్ ప్లాన్ చేయాలి. డౌన్ ట్రెండ్లో సెల్లింగ్ సైడ్ అండ్ సైడ్ వేస్లో ఏంటంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అవి మాత్రమే ప్లాన్ చేయాలి. ఆప్షన్ బయింగ్ అయితే చెయ్యకూడదు. మీరు ఆప్షన్ బయింగ్ చేశారు అంటే ప్రీమియం డికే వల్ల మీరు లాసెస్ అయితే అవుతారు. ఇక సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే చూడండి, నేను ప్రెజెంట్ నిఫ్టీ చార్ట్ని అయితే ఓపెన్ చేశాను. సో నిఫ్టీలో ప్రెజెంట్ కనిపిస్తున్న ట్రెండ్ ఏంటి, అసలు ప్రెజెంట్ మనము ఎటువైపు ఆపర్చునిటీ చూడాలంటే ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ డౌన్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే వస్తాయి. చూడండి, ఈ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోండి. లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, ఇట్లా లోయర్ హైస్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఇది ఒక హై కదా, ఇది ఒక లో కదా, ఇది ఒక హై కదా, ఇది ఒక లో కదా, ఇదొక హై, ఇదొక లో, ఇదొక హై, ఇదొక లో. ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేయాలండి. ఎక్కడ కూడా ప్రీవియస్గా క్రియేట్ చేసిన హైని బ్రేక్ చేయలేదు. ఈ హైని బ్రేక్ చేసిందా, ఈ హైని, ఈ హైని, ఈ హైని ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు. మరి ట్రెండ్ చేంజ్ అయ్యింది అన్న కన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, వన్స్ ట్రెండ్ చేంజింగ్ కన్ఫర్మేషన్ రావాలి అంటే మాత్రం ప్రీవియస్గా ఏ హై అయితే ఉందో అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి స్ట్రాంగ్గా క్యాండిల్స్ అనేవి క్లోజ్ అవ్వాలి. అప్పుడు ట్రెండ్ చేంజ్ అయిందని చెప్పి మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. సో ఆ ట్రెండ్ చేంజింగ్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్గా డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో డెఫినెట్లీ ఒక హైని బ్రేక్ చేసి సస్టైన్ అయిందనుకోండి మార్కెట్, అప్ ట్రెండ్లోకి మనం ఎంటర్ అయ్యామని చెప్పి కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అప్ ట్రెండ్లో ఎప్పుడు కూడా హయ్యర్ హై, హయ్యర్ హైస్ అని ఇలా చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా, హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది అంటే డెఫినెట్లీ దాన్ని మనం ఏమంటామండి, అప్ ట్రెండ్గా మనం చెప్పుకుంటాము. సో హయ్యర్ హైస్ని ఇట్లా చేస్తూ ఉంటుంది. ఓకే, సో అప్ ట్రెండ్లో హయ్యర్ హై అండ్ హయ్యర్ లోస్ని చేస్తుంది. ఇక్కడ డౌన్ ట్రెండ్లో లోయర్ హై, లోయర్ లోస్ని చేసుకుంటూ వెళ్తుంది. సో సింపుల్గా ఇలా మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ఇక సమ్ టైమ్స్ ఏంటంటే కన్సోలిడేషన్ ఉంటుంది, దాన్నే మనం సైడ్ వేస్ ట్రెండ్ అంటాము. చూడండి, ఒక రేంజ్లో ఇట్లా మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్రెండ్లో ఏమవుతుందంటే ఎవరైనా సరే ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ప్రీమియం డికే వలన లాసెస్ అయితే చూస్తారు. సో మోస్ట్లీ ఆప్షన్ బయింగ్ కంటే కూడా ఆప్షన్ సెల్లింగ్, అది కూడా హెడ్జింగ్ స్ట్రాటజీస్ అండ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం. అండ్ సెకండ్ మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది, నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవుతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ప్రీవియస్ డే హైకి ఒక లైన్ అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను లైన్ యాడ్ చేస్తున్నా. హైకి ఒక లైను అండ్ లో, ఏది లో ఆ లో, అండ్ క్లోజింగ్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక లైను. సో ఇలా మీరు లైన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ లైన్స్ వలన యూజ్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ ఇలా అయితే యాక్ట్ చేస్తాయి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయింది, సో నెక్స్ట్ డే మార్కెట్ ఆ హైని బ్రేక్ చేసి అప్ సైడ్ స్ట్రాంగ్గా ఉంది అంటే డెఫినెట్లీ మీరు దాన్ని పాజిటివ్గా చూడొచ్చు, మీరు బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక క్యాండిల్ యొక్క లో బ్రేక్ డౌన్ జరిగింది అంటే మీరు డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ అనేవి చూడొచ్చు. సో ఇది ఒక కన్ఫర్మేషన్ లెక్క మనం
తీసుకోవచ్చు. బ్లైండ్గా హై బ్రేక్ అయింది బై చేయండి, లో బ్రేక్ డౌన్ జరిగింది సెల్ చేయండి అనేది నా పాయింట్ కాదు. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. ప్రతిదీ కూడా మనం కన్ఫర్మేషన్స్ లెక్క అయితే క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో మీకు అర్థమైంది కదండి, అందువల్ల మనము హై అండ్ లోన్ అయితే డెఫినెట్లీ మనము డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇది యూజ్ అనమాట. ఇక నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్సీ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్సీ. దీనికోసం డెడికేటెడ్గా వీడియో కూడా నేను మన ఛానల్లో చేశాను, ఒకసారి మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సపోర్ట్ రెసిస్టెన్సీ ఈ హైలో ఉన్నాయి కదా, ఇవి సపోర్ట్ రెసిస్టెన్సీగా యాక్ట్ చేస్తాయి కదా అంటే అలా కాదు. ఇవి యాక్ట్ చేస్తే బట్ వాటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేయాల్సింది ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళండి. వెళ్ళి రీసెంట్ టైంలో మార్కెట్స్ ఎక్కడ రివర్సల్ ఇచ్చిందో అక్కడ ఒక లైన్ని, అండ్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడ రివర్సల్ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఇలా ఫాలో అవుతూ ఇక్కడ రివర్సల్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళింది. సో నేను దీన్ని సపోర్ట్గా కన్సిడర్ చేస్తాను. అదేవిధంగా మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఇక్కడ మళ్ళీ రివర్సల్ ఇచ్చింది. సో దీన్ని నేను చేస్తాను రెసిస్టెన్సీగా కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఏమొస్తాయంటే మరి ఇక్కడ కూడా రివర్స్ అయింది కదా, మరి దీన్ని మేము సపోర్ట్ రెసిస్టెన్సీగా తీసుకోకూడదా అంటే చిన్న చిన్న వాటిని మనం సపోర్ట్ రెసిస్టెన్సీగా కన్సిడర్ అయితే చేయమండి. డెఫినెట్లీ మనకి ఒక మంచి మూమెంటం అనేది అక్కడ ఇది అవ్వాలి. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఫాలో అవుతూ ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్ ఇచ్చింది కాబట్టి ఇది సపోర్ట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్తూ ఇక్కడ రివర్సల్ ఇచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ అనమాట. అండ్ ఇంకొకటి మనం కన్ఫర్మేషన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సపోర్ట్ రెసిస్టెన్సీ మీరు డ్రా చేసేటప్పుడు ఆ లెవెల్కి ప్రీవియస్గా ఎప్పుడైనా మార్కెట్ టచ్ చేసిందా లేదా అనేది చూసుకోవాలి. ప్రీవియస్గా కూడా ఆ లెవెల్ దగ్గర నుంచి రియాక్షన్ జరుగుంటే అది ఇంకా ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్సీలో అయితే యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మీరు ఏం చేయాలండి, సింపుల్గా మీరు సపోర్ట్ రెసిస్టెన్సీ లెవెల్స్ని అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. నేను ఏది కూడా మరీ డీప్గా చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ దీనికోసం డెడికేటెడ్గా సపోర్ట్ రెసిస్టెన్సీ కోసం 30 minutes వీడియో ఉంది, ఒకసారి అయితే మీరు దాన్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రేడింగ్లో ఈక్విటీ లేదంటే ఆప్షన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ కమ్యూనిటీ అవ్వచ్చు, దేనిలో అయినా ట్రేడ్ చేయండి, కానీ ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వండి. ఇండికేటర్స్ చాలామంది యూజ్ చేస్తారు, బట్ ఇండికేటర్స్ని మనం యూజ్ చేసే ఒక విధానం ఉంది, అదే ఆప్షనల్ కన్ఫర్మేషన్ అంటారు. ఆప్షనల్గా యూజ్ చేయాలి తప్ప ఇండికేటర్లో నాకు సిగ్నల్ వచ్చిందని నువ్వు బై చేయొద్దు, ఇండికేటర్లో సిగ్నల్ వచ్చిందని చెప్పి సెల్ చేయొద్దు, ట్రాప్ అవుతావు. మరి ఎలా బై సెల్ చేయాలంటే ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్ని మీరు ఫాలో అవుతూ ఇండికేటర్స్ని జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్కి యూజ్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఇక ప్రైస్ యాక్షన్ని మేము సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రెజెంట్ మార్కెట్లో మనకు కనిపిస్తున్న క్యాండిల్స్ క్లియర్గా ఏం చెప్తున్నాయి. ఈ క్యాండిల్స్ చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యేటప్పుడు చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, రెడ్ క్యాండిల్స్ మాత్రం చాలా పెద్ద పెద్ద ఫామ్ అవుతున్నాయి. దీని అర్థం ఏంటి? సెల్లర్స్ క్లియర్గా డామినేట్ చేస్తున్నారు, మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కన్ఫర్మేషన్ అవసరం లేదు కదా. క్లియర్గా చూడండి, సెల్లర్స్ వచ్చేటప్పుడు మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ జరుగుతుంది, బయ్యింగ్ వచ్చేటప్పుడు చిన్న చిన్న బయ్యింగ్ జరుగుతుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ బై చేయట్లేదు, అంటే డేర్ చేయట్లేదు మార్కెట్లో. ఎందుకు అంటే ప్రెజెంట్ వార్ జరుగుతుంది, నెగిటివ్ అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి. సో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పి అందరూ నమ్ముతున్నారు, కానీ ప్రెజెంట్ మార్కెట్ పైకి వెళ్తుందని ఎవరు నమ్మట్లేదు. అలా నమ్మితే ఇక్కడ మీరు ఆపోజిట్ డైరెక్షన్లో చూడొచ్చు, ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ వలన ఈ బయ్యింగ్ అనేది జరిగిందండి. చూడండి, ఈ బయ్యింగ్ చూసారా, ఇది వార్ కొన్ని డేస్ ఆగుతుంది అనే ఒక అప్డేట్ వలన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇలానే వార్ కంటిన్యూ అవుతుండడం వల్ల ప్యానిక్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని పక్కన పెడితే, ఈ న్యూస్ ఇదంతా పక్కన పెడితే ప్రైస్ యాక్షన్ని మీరు నమ్మండి. నేను చెప్తున్నాను, న్యూస్ కంటే కూడా ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీకు ప్రైస్లో క్లియర్గా తెలుస్తుంది సెల్లర్ డామినేట్ చేస్తున్నాడా, బయ్యర్ డామినేట్ చేస్తున్నాడా. సెల్లర్ డామినేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు సెల్లింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తారు, బయ్యర్స్ డామినేట్ చేసేటప్పుడు బయింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తారు. అండ్ దీనితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇండికేటర్స్ని కూడా మీరు కన్ఫర్మేషన్ కోసం అయితే వాడచ్చు. ఏదేమైనా సరే ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం కూడా మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది, చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇండికేటర్స్ అండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇండికేటర్స్ బ్లైండ్గా వాడతాను అంటే మాత్రం అసలు వద్దనే చెప్తాను. మీరు కన్ఫర్మేషన్ కోసం వాడండి. ఆ కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అంటే
ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, నేనే ఉన్నాను, నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. సో ముందుగా నేను ఏం చేస్తున్నాను, హైలో అండ్ సపోర్ట్, రెసిస్టెన్సీ, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ మొత్తం కంప్లీట్గా అన్నీ నేను చేసుకొని మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు నేను మార్కెట్ దగ్గర కూర్చునేటప్పుడు నేను చేసేది ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ నో ట్రేడింగ్ అండి. అసలు ట్రేడ్ చేయను. ఎందుకు అంటే నాకు ఒక క్లారిటీ కోసం నేను వెయిట్ చేస్తాను. సో 15 మినిట్స్ కంప్లీట్ అయ్యాక నాకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్లీ వస్తుంది. మీరు 5 మినిట్స్ చార్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం 15 మినిట్స్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. సో మీరు 5 మినిట్స్కి ఒకసారి వెళ్ళండి. ఇలా 5 మినిట్స్ కూడా వెళ్ళి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. చూడండి, ఫస్ట్ క్యాండిల్లోనే బిగ్ సెల్లింగ్ కనిపించింది, అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడే వెళ్ళింది, చూసారా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నా కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకొని దీనికి సపోర్ట్గా నేను ఇండికేటర్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను ఎక్స్పోనేషనల్ మూవింగ్ యావరేజ్ 9 యూజ్ చేశాను. ఈ ఎక్స్పోనేషనల్ మూవింగ్ యావరేజ్ 9 కిందనే మార్కెట్ ఉంది కాబట్టి నాకు ఇంకొక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇది. అండ్ VWAP ఇండికేటర్ కూడా యూజ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే వాల్యూమ్ మనకి ఎక్కడ స్ట్రాంగ్గా ఉందో తెలుస్తుంది కాబట్టి నేను ఈ ఇండికేటర్ని కూడా యూజ్ చేస్తాను జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. అండ్ ఎక్స్పోనేషనల్ మూవింగ్ యావరేజ్ 20 కూడా యూజ్ చేసుకుంటాను. ఎందుకు అంటే కొన్ని ఫేక్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయడానికి. సో మోస్ట్లీ నేను ఈ 3 ఇండికేటర్స్ని అయితే యూజ్ చేస్తాను. ఇవి బ్లైండ్గా మీరు వాడారు అంటే మీరు లాస్లోకి వెళ్తున్నారు అని చెప్పి అర్థం. నేను ఎలా యూజ్ చేస్తానంటే కన్ఫర్మేషన్ అంతే. ఇన్ని కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత కూడా లాస్ అవుతాం, అది కామన్. అది మనకి మనీ మేనేజ్మెంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దానికోసం డిస్కస్ చేద్దాం. ఏదేమైనా సరే ట్రేడింగ్లో ఇన్ని కన్ఫర్మేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేస్తున్నారు అంటే మీరు చేయవలసింది ఏంటి, వెయిటేజ్ స్టాక్స్ని కూడా ఎనాలిసిస్ చేయాలి. ఫస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలన్నప్పుడు నిఫ్టీ ట్రెండ్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ ఏంటి, సపోర్ట్, రెసిస్టెన్స్ ఏంటి, ప్రీవియస్ డే క్లోజ్, హై, అవన్నీ మీరు డ్రా చేసుకుంటారు కదా, మీరు ఒక ప్లాన్ రెడీ చేసుకుంటారు కదా. ఎట్ ద సేమ్ టైం నిఫ్టీలో వెయిటేజ్ స్టాక్స్ ఏమున్నాయి, రిలయన్స్, HDFC బ్యాంక్, ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతాయండి, రిలయన్స్ వెయిటేజ్ స్టాక్. సో రిలయన్స్ అప్ సైడ్ వెళ్తే నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. HDFC బ్యాంక్ వెయిటేజ్ స్టాక్, ఆ స్టాక్ అప్ సైడ్ వెళ్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వెయిటేజ్ స్టాక్స్ని కూడా మీరు అనాలిసిస్ అనేది డెఫినెట్లీ మీరు చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మార్కెట్లో ఇంపార్టెంట్ డేటా ఏమైనా ఉందా. ఇప్పుడు US ఫెడ్ న్యూస్ ఏమైనా ఉందా, లేదంటే వార్ కానీ గ్లోబల్ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, బడ్జెట్, ఎకానమీ డేటా ఏమైనా ఉందా. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఇది మీరు చెక్ చేయాలి. సో ఈ డేటా మనకి ఏం చెప్తుందంటే మార్కెట్పై ఇంకొక వ్యూని క్రియేట్ చేస్తుంది. వార్ జరుగుతుంది, మార్కెట్కి నెగిటివ్. సో మనం ఏం చేస్తాము అంటే ఇది జస్ట్ సపోర్ట్గా ఉంచుకొని డౌన్ సైడ్ మనం ఆపర్చునిటీస్ ప్లాన్ చేస్తాం. సో ఇలా మీరు ఈ డేటా పైన ఫోకస్ చేయాలి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ ఉంటాయి. సో మీరు ఆప్షన్ బయింగ్ చేయాలంటే మాత్రం స్ట్రాంగ్గా మార్కెట్ తప్పకుండా ర్యాలీ చేస్తుంది సింగిల్ డైరెక్షన్లో, ఎక్కడ వెయిట్ చేయదు, ఇంకా వన్ సైడ్ అప్ సైడ్ అని వెళ్ళాలి, లేదంటే డౌన్ సైడ్ అని రావాలి. ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు మీకు మార్కెట్పై డౌట్ ఉంది అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది బట్ స్లోగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అలాంటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయండి. ఎందుకు అంటే ప్రీమియం డికే అనేది ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అనేవి మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ మనం ఆప్షన్ బయింగ్ చేయాలి, ఎక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేయాలో మనం తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే క్యాపిటల్ మేనేజ్మెంట్ అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా మీ క్యాపిటల్ ఒక 50,000 రూపాయలు అనుకోండి. సో చాలామంది ఏం చేస్తారంటే అన్లిమిటెడ్ ట్రేడ్స్ చేస్తారు వన్ డేలోనే, అండ్ వాళ్ళ యొక్క లాస్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇది నా స్టాప్ ప్లస్ ఇక్కడ ఎగ్జిట్ అవుతా అలా ఎవరు ప్లాన్ చేసుకోరు. సో దీనివల్ల కూడా మన క్యాపిటల్ మొత్తానికి అయితే పోతుంది. అది కాదు మీరు చేయాల్సింది. ఫస్ట్ మీరు చేయాల్సింది 50,000 ఉంది, 1 మంత్ ఈ 50,000తో నేను ట్రేడ్ చేయాలి అంటే ఎలా చేయాలి. మొదటగా మనం తెలుసుకోవాల్సింది 1 మంత్లో 22 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. రిమైనింగ్ సాటర్డే సండే మార్కెట్ హాలిడే ఉంటుంది. ఇక పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక హాలిడే అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో యావరేజ్గా మీరు చేయాల్సింది 22 డేస్ అనుకోండి. ఇప్పుడు 50,000ని 22తో డివైడ్ చేసి ఎంత మనీ అయితే వస్తుందో ఆ మనీతో మీరు ఎన్ని ట్రేడ్స్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు 50,000తో మీరు ట్రేడ్ చేయాలండి. 22 డేస్కి మీరు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ కొంత మనీ మీకు వస్తుంది కదా, ఆ మనీ అవుతుందో అది
మీ 1 డే లాస్ అయితే అవుతుంది. సో ఇలా మీ క్యాపిటల్కి తగ్గట్టుగా మీ రిస్క్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే చూడండి, 9:15 to 9:30 వద్దు అని చెప్పాను మీకు ఆల్రెడీ. టూ మచ్ వోల్టాలిటీ ఉంటుంది, ఆ టైమింగ్ అయితే అవాయిడ్ చేయండి. 9:30 to 11:30 ఇది ఒక బెస్ట్ టైమింగ్ అండి. అంటే మార్కెట్ మూమెంటం అయితే వస్తుంది. అంటే 11:30 to 1:30 నో ట్రేడింగ్ అనమాట. సో అక్కడ కూడా మార్కెట్ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 1:30 తర్వాత కూడా మార్కెట్లో మంచి మూమెంటం అయితే మనం చూస్తాము. సో నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే 9:30 తర్వాత మీరు ట్రేడింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. 9:15 to 9:30 నో ట్రేడింగ్. అంటే నేనైతే అదే ఫాలో అవుతా, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్స్ కూడా కొన్నిసార్లు మనం ఫాలో అవ్వచ్చు అండి. అది ఎట్లా అంటే 9:30 తర్వాత నేను ట్రేడ్ చేస్తాను అని చెప్పాను కదండి. సో ముందు మనము చూడండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఫాలో అవ్వకూడదు, ప్రతి ఒక్కటి లింకప్ ఉండాలి. ట్రెండ్, సపోర్ట్, రెసిస్టెన్సీ, ప్రైజ్ యాక్షన్ అండ్ హై అండ్ లో, ఇట్లా మనం ప్రతి ఒక్కటి మనం ఫాలో అవుతూ ఉంటాం. అండ్ దీంతోపాటు మనం ఫాలో అవ్వాల్సింది 15 minutes క్యాండిల్ బ్రేక్అవుట్. దీంట్లో కూడా సక్సెస్ రేషియో అయితే 50 to 60% ఉంటుందండి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ హై బ్రేక్ అయితే మోస్ట్లీ మార్కెట్ పాజిటివ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే 15 minutes క్యాండిల్ లో బ్రేక్ డౌన్ జరిగితే డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సమ్ టైమ్స్ మనం అనుకున్నది రాంగ్ కూడా అవుతుంది, బట్ మోస్ట్లీ ఇది ఒక ప్రాబిలిటీ కాబట్టి దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, బ్రేక్అవుట్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే వాల్యూమ్. ఒక స్ట్రాంగ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ వచ్చింది, మనల్ని ఎవరు ఫేక్ చేయట్లేదు అని తెలుసుకోవడానికి వాల్యూమ్ కూడా అంత స్ట్రాంగ్గా అక్కడ మూవ్ అవ్వాలి. వాల్యూమ్ కూడా స్ట్రాంగ్గా మీకు కనిపించింది, క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే ప్రైస్ మంచిగా బ్రేక్ చేసింది, వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది అంటే దాన్ని మీరు స్ట్రాంగ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, ట్రేడింగ్లో సైకాలజీ చాలా ఇంపార్టెంట్. లాస్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రాఫిట్స్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రాఫిట్స్ని యాక్సెప్ట్ చేయడం ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారంటే ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు, ప్రాఫిట్ వాళ్ళు 1:2 అనుకుంటారు, మధ్యలోనే ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది ఏమన్నా భయంతో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, 1:2 బుక్ చేయరు. కానీ లాస్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే 1000 రూపాయలు లాస్ అనుకోండి, లేదు మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవుతుందేమో అని చెప్పి 1000 నుంచి 1500, 2000కి కూడా లాస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎమోషనల్గా మనం ట్రేడింగ్స్ ఎప్పుడూ చేయకూడదు, ప్రాపర్గా డిసిప్లిన్గా ఉండాలి. స్టాప్ ప్లస్ 1000 లాస్ వచ్చిందా ఎగ్జిట్, ప్రాఫిట్ 2000, 1:2 రేషియో కాబట్టి 2000 అన్నప్పుడు 2000కి రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ని మీరు ఫాలో అవ్వచ్చు. అంతేగాని మధ్యలో మాత్రమే ఎగ్జిట్స్ అనేవి మీరు చెయ్యకూడదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలన్న మైండ్ సెట్ తీసేసేయండి. నిజం చెప్తున్నా, ఫస్ట్ ఆ మైండ్ సెట్ని పక్కన పెట్టండి. ఆపర్చునిటీ వచ్చిందా, మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్న ప్రతి పాయింట్ని ఫాలో అవుతూ ఉన్నారు, మీకు ఆపర్చునిటీ కనిపించింది, ట్రేడ్ కన్ఫర్మ్గా చేయండి. లేదు మార్కెట్లో మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఏమో మార్కెట్ ఏంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది, ట్రేడ్ చేయొద్దు. క్లారిటీ లేకుండా ట్రేడ్ చేయొద్దు. కొన్నిసార్లు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది, ఈజీగా స్టాప్ లాస్లని హిట్ చేస్తూ ఉంటుంది. సో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. క్లారిటీ, మీరు అనుకున్న స్ట్రాటజీ, ప్రైజ్ యాక్షన్, ఇండికేటర్, సపోర్ట్, రెసిస్టెన్సీ, మనం అనుకునే కదా ట్రెండ్, ఇవన్నిటికి ఆపోజిట్గా అది బిహేవ్ చేస్తూ ఉంటే ఆ రోజు ట్రేడ్ చేయకూడదు. మీరు అనుకున్న విధంగా మార్కెట్ బిహేవ్ చేస్తేనే ట్రేడ్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఫైనల్ వన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు డెఫినెట్లీ మీరు మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుందండి. అంటే ఫస్ట్ మీరు 50 minutesలో ట్రేడ్ చేయాలన్నా సరే 5 minutesలో ఏం జరుగుతుందో కూడా మీరు ట్రెండ్ అయితే చూడాలి. మోస్ట్లీ చాలామంది 5 minutesలోనే ట్రేడ్ చేస్తారు, అలాంటప్పుడు 15 minutesలో ఏం జరుగుతుంది అనేది మీరు చూడాలి. అంటే ఈ మల్టీ టైం ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేయాలి. 5 minutesలో ట్రేడ్ చేస్తూ ఉంటారు, 15 minutesలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చేంజ్ చేసుకునే టైం ఫ్రేమ్ని చెక్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా మనకి క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదండి. మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు డెఫినెట్లీ రూల్స్ అన్ని ఫాలో అవుతూ మీరు ట్రేడింగ్ అయితే చేయండి. సో ఇవి నెగ్లెక్ట్ చేయొద్దు, నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.